ओ ओ ओ ओ योगे योगे तव स्तरम वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका ॐ सर्वदा रक्षका ॐ सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका
శాశ్వత రక్షక. ఓం పరమ రక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్ పిత జగదాంబ జగజ్జనని జగత్పతి. ఓం శాశ్వత భ్రాత శాశ్వత దాత శాశ్వత విధాత. ఓం శాశ్వత బంధు మిత్ర సఖా శాశ్వత గురు శాశ్వత ఆచార్య. ఓం శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ. ఓం శాశ్వత న్యాయాధీశ న్యాయకారి సదాధార సర్వాధార సర్వేశ్వర విశ్వాధార ఈశా పరమేశ పరమపిత పరమాత్మ సర్వాంతర్యామి సర్వవ్యాపక న్యాయకారి దయాలు సృష్టికర్త ధర్త హర్త సంహర్త ప్రళయకర్త పరమపిత పరమాత్మ. ఓం 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 భూర్భువస్వః ఓం భూః ఓం భువః ఓం స్వః. పరమపిత పరమాత్మ ప్రాణాధార ప్రాణదాత ప్రాణప్రియ జీవనాధార సమస్త దుఃఖనాశక సకల క్లేశనాశక సంకటమోచక సచ్చిదానంద స్వరూప ఆనందదాత సుఖకర్త సుఖదాయక ఆత్మద జ్ఞానద బలద సర్వద వర్చోద హర్షద మోక్షద. ఓం ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవాత్మ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వరారాధకులారా ఉపాసకులు పరమపిత పరమాత్మ ఓం ఖం బ్రహ్మ. ఇదే వేదాంతం, ఇదే వైదిక సిద్ధాంతం. పరమాత్మను పొందడానికి ఆ పరమాత్మ అంటే ఏమిటో, పరమాత్మ స్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవడం అవసరం. పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు ఏమిటి, ఎందుకు పరమాత్మను పొందాలి, ఈ జన్మ ఎందుకు, ఈ దేహంలో ఉండి చేయవలసినటువంటి కర్మలు ఏమిటి, పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, జీవనం ఏమిటి, ఎలా జీవించాలి, ఎలా కర్మలు చేయాలి, కర్మ సిద్ధాంతం. జీవుడు కర్మ చేయకుండా ఉండజాలడు. ఆత్మ అంటేనే జ్ఞాని, చైతన్య స్వరూపం. జ్ఞానం పొందడమే. జ్ఞానాన్ని పొందడానికి కర్మలు చేయడం, తత్వజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం. జ్ఞానాత్ ముక్తి, జ్ఞానాన్ముక్తి సాంఖ్య దర్శనం. తత్వజ్ఞానాత్ ముక్తి లభిస్తుంది. తత్వజ్ఞానం వలన పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని పరపిత పరమాత్మను పొందడం.
అజ్ఞానం వలన ముక్తి లభించదు. అవిద్య వలన, విపరీత విరుద్ధ జ్ఞానం వలన, మిథ్య జ్ఞానం వలన ఏ సమస్య కూడా తొలగదు. ఏ చిన్న సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా దాని గురించి తెలుసుకోకుండా, దాన్ని దూరం చేసుకునే మార్గం తెలియకుండా ఏది దూరం కాదు. కష్టాలు, బాధలు, దుఃఖాలు, వ్యాధులు, అశాంతి, భయాలు పోవాలంటే వాటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. వాటికి కారణాలు దూరం చేసుకోవాల్సినటువంటి మార్గాలు కూడా తెలుసుకోవాలి. ఏ మార్గం ద్వారా, ఏ ఔషధం ద్వారా, ఏ ఉపాయం ద్వారా కష్టాలను, బాధలను, వ్యాధులను దూరం చేసుకోవాలి తెలిసి ఉండాలి. తెలిస్తేనే బాధలు, కష్టాలు దూరం అవుతాయి. ఆత్మయ స్వరూపము, స్వభావమే చేతనము. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి కర్మలు చేస్తుంది. సాతత్య గమనం గతి జ్ఞానం. జ్ఞానం కొరకే గతి చేస్తుంది, గతి కర్మలు చేస్తుంది. అటువంటప్పుడు ఎక్కడికి చేరుకోవాలి, ఎందుకు చేరుకోవాలి, లక్ష్యం ఏమిటి? పరమాత్మను పొందాలి. పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ యొక్క స్థితి ఏమిటి, గతి ఏమిటి? అప్పుడు నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి కూడా తెలిసి ఉండాలి. ఆ విషయంలో ఈశోపనిషత్తులో, ఈశావాస్య ఉపనిషత్తులో, ఈ మంత్ర ఉపనిషత్తులో చక్కగా వివరించడం జరిగింది. మానవ జీవన గతి స్థితి గురించి, కర్మ ఫలం గురించి, కర్మల గురించి. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి గురించి కూడా వర్ణించడం జరిగింది ఇందులో. పరంపిత పరమాత్మ ఈశ్వరుడు, ఐశ్వర్యం గలవాడు. అంతా తనదే, జగమంతా తనదే. కనకనము అనువను కేవలం కర్త మాత్రమే కాదు, అందులో వసిస్తాడు. నివాసి, బ్రహ్మాండ నివాసి, విశ్వ నివాసి, నివాసుడు. శ్రీనివాసుడే కాదు, ఐశ్వర్య నివాసుడు, అంతటా ఉన్నవాడు, అన్నిటికీ రక్షణ, అన్నిటినీ కప్పి ఉంచినవాడు, అన్నిటి ద్వారా కప్పబడి ఉన్నవాడు, లోపల ఉన్నవాడు, బయట ఉన్నవాడు, అన్నిటిని కప్పేస్తాడు, రక్షిస్తాడు. లోపల కూడా ఉంటాడు, దాగి ఉంటాడు, అంతటా దాగి ఉంటాడు, కనకణములు, అణువులో. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ మంత్రం అన్ని మంత్రాలకు సంబంధం ఉంటుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత. తేన తెక్తేన, పరపిత పరమాత్మ ఇచ్చిన దాన్ని అనుభవించాలి. ఆ భావనతోనే, త్యాగ భావనతోనే. పరపిత పరమాత్మ అన్ని త్యాగం చేస్తున్నాడు, తనకంటూ ఏం ఉంచుకోవడం లేదు. తనకి ఇది అవసరమే లేదు. అంత పరార్థమే, పరోపకారం కొరకే పరమపిత పరమాత్మ యొక్క వ్యవహారం అంతా. తేన తెక్తేన భుంజీత. పరమపిత పరమాత్మ ఇచ్చినది మాత్రమే అనుభవించాలి, ఇవ్వనిది కాదు. అలాగే కుర్వన్నేవిహ కర్మాణి. పరమపిత పరమాత్మ చెప్పినటువంటి కర్మలే చేయాలి, ఇతర కర్మలు చేయకూడదు. పరమపిత పరమాత్మ అనుమతించినటువంటి కర్మలే, అనుమతి లేని కర్మలు చేయకూడదు. కుర్వన్నేవేహ కర్మాణి. అలా కర్మలు చేస్తూ 100 ఏళ్ళు, 100 పైన కూడా జీవించాలని కోరుకోవాలి. అలా చేస్తే ఏ కర్మ అంటుకోదు. నిష్కామ భావనతో, కర్తవ్య భావనతో చేసే కర్మలకు ఇది అంటుకోదు. పాపము లేదు, పుణ్యం లేదు, మోక్షమే. అప్పుడు జీవుడు నరుడవుతాడు, వానరుడు కాకుండా ఉండాలి. వానరాలు అటు ఇటు దూకుతుంటాయి, ఆ కొమ్మ ఈ కొమ్మ.
ఆడుకుంటూ ఉంటాయి, ఉద్దేశం లేకుండా తిరుగుతుంటాయి. ఆడుకోవడం కాదు, ఈ ప్రపంచంలో వానరుల్లాగా ఆడుకోవడం కాదు, నరులుగా మారాలి. దేనిలో అంటుకోకుండా ఉండాలి, ఆడకుండా ఉండాలి, రమించకుండా ఉండాలి. అప్పుడు నరులం అవుతాం, మోక్షం పొందుతాం. ఈ మార్గమే సరైన మార్గం, మరొక మార్గం లేదు. ఏవం త్వయి నాణ్యతే తోస్తే నా కర్మ లిప్యతే నరే. వేరే మార్గం లేదు, ఒకే ఒక్క మార్గం. ఈ భావనతోని మరొక మంత్రంలో వేదాహమేతం పురుషం అనే మంత్రంలో నాణ్య పంథ విద్యతే అయినాయ. వేరే పంథ లేదు, వేరే మార్గము లేదు, ఒకే ఒక్క మార్గం. ఈ భావనతో ఇలా జీవించాలి. కాదంటే అంధకారంలో పడిపోతాం, అజ్ఞానంలో పడిపోతాం. ఆసుర భావన ఉన్నటువంటి అసూర్యనామతే లోక అంధేన తమసావృత. అంధేన తమస ఆవృత. అంధేనంటే ఘనిష్టటువంటి అంధకారంలో, భయంకరమైనటువంటి అంధకారంలో. అంధేన ఘనరూపమైనటువంటి అంధకారం, చిమ్మ చీకటి, అత్యంత అంధకారం, అత్యంత అజ్ఞానంలో పడిపోతాం. అంధకారంతో ఆచ్ఛాదితమైనటువంటి దాంట్లో పడిపోతాం. అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాన్స్తే ప్రీత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. ఆత్మహనులమైపోతున్నాం, ఆత్మను హ్రాసం చేసుకుంటున్నాం, ఆత్మను తగ్గించుకుంటున్నాం, ఆత్మ వికాసం జరగడం లేదు. మనలో అశాంతి ఉంది, అసంతృప్తి ఉంది, నిరాశ ఉంది, భయాలు ఉన్నాయంటే ఆత్మహననం జరుగుతుంది. ఆత్మను చంపేస్తున్నాం, ఆత్మద్రోహం చేసుకుంటున్నాం, ఆత్మహననం జరుగుతుంది. అట్లాంటి వారు ప్రేత్య ఇత్య ప్రకృష్టంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అంటే చనిపోయి, ప్రేతం అంటాం, భూతము ప్రేతము. ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రేతం, మంచిగా వెళ్ళిపోయింది. ఇతం ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయిందని ప్రేతం అంటాం. భూతం అంటే గడిచిపోయింది, భూతం భూతకాలం. ప్రేత్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, అటువంటి వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ అంధకారాన్ని పొందుతారు. ఎవరైతే ఆత్మహననం చేసుకుంటారో, ఆత్మద్రోహం చేసుకుంటారో వారికి వారే మోసం చేసుకుంటారు. ఎవరికి వారే మోసం చేసుకుంటారు. ఎవరు వారు అంటే కుర్వన్నేభే కర్మ అని పరమపిత పరమాత్మ చెప్పిన కర్మలు చేయకుండా ఉండేవారు, వేద విహిత కర్మలు చేయకుండా ఉండేవారు, వారు అసూర్యనామతే లోక అంధేన తమసావృత. ఆసుర భావనతో ఉన్నటువంటి వాటితో యుక్తమైనటువంటి ఆ లోకాల్లో వెళ్ళిపోతారు. ఎవరైతే ఆత్మహన చేసుకుంటారో, ఆత్మ మోసం చేసుకుంటారో వారు చనిపోయి అంధకార లోకాలను, అజ్ఞాన లోకాలను, అంటే వచ్చే జన్మ భయంకర జన్మ వస్తుంది, అంధకారయుక్త జన్మ వస్తుంది. ప్రీతి అభిగచ్చంతి చనిపోయి బావుగా పొందుతారు. ఏం పొందుతారు? తర్వాత వచ్చే జన్మ మంచి జన్మ రాదు, అదే నరకలోకం అంటారు. హీన జన్మ వస్తుంది. అలాగే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకునే వారికి కూడా మంచి జన్మ రాదు. ఆత్మహత్య పాపమే కాదు, నేరం కూడా. చట్టం దృష్టిలో ఆత్మహత్య నేరము, ధర్మము కాదు, అది నేరం కూడా. ఆత్మహనం చేసుకోవడం కూడా కేవలం ఆత్మను చంపుకోవడం అంటే శరీరాన్ని చంపుకోవడం. శరీరం నుంచి వెళ్ళిపోతున్నారు. పిరికి వారై ఈ ప్రపంచంలో ఉండలేక, పోరాటం చేయలేక
శరీరం నుంచి వెళ్ళిపోతారు, పారిపోతారు. దాన్ని ఆత్మహత్య అనుకుంటున్నారు. నిజానికి ఆత్మహత్య అనేది బ్రతికుండగానే రోజు రోజు ప్రతిక్షణం ప్రతిదినం మనం బ్రతుకుతున్నాం, చస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఆత్మను చంపుకుంటున్నాం చాలా విషయాలలో, ఇంటి వ్యవహారంలో, బయట వ్యవహారంలో ఆత్మను చంపుతూ బ్రతుకుతున్నాం. అందుకే కష్టాలు వస్తున్నాయి, నిరాశ వస్తుంది. లోపల నిరాశ ఉంది, కష్టాలు ఉన్నాయి అంటే మనం వేద విహిత కర్మలు చేయడం లేదు, ఆత్మహరణం చేస్తున్నాము, ఆత్మను చంపిస్తున్నాం. ఆత్మ వికాసం జరగడం లేదు, ఆత్మలో ఉత్సాహం, ఉల్లాసం లేదు, ఆత్మలో సంతోషం లేదు, భయం వేస్తుంది. కారణం మన వ్యవహారం త్యాగపూర్వకంగా లేదు, త్యాగపూర్వక భోగం లేదు. అంటకుండా ఉండాలి, అనాసక్తంగా ఉండాలి, అది లేదు. ఈశావాసమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ అర్థం కాలేదు. తేన తెక్తేన భుంజిథ అర్థం కాలేదు. మా గృధ కస్య సిద్ధనం అర్థం కాలేదు. కుర్వన్నే వేహ కర్మ అని అర్థం కాలేదు. జిజీ విషేచ్ఛతం సమాహ అర్థం కాలేదు. ఏవం త్వయి నానే థేతోస్తి అర్థం కాలేదు. న కర్మ లిప్పితే నరే అర్థం కాలేదు. ఈ రెండు మంత్రాలు అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఒక మంత్రానికి మరొక మంత్రం సంబంధం, గులుసు సంబంధం. ఈశావాస్యమిదం సర్వం అని అర్థమైతే ఇదంతా పరమేశ్వరుని ఐశ్వర్యమే, ఇది నాది కాదు, నేను యజమాని కాదు, స్వామిని నేను కాదు, పరమిత పరమాత్మ అసలైన స్వామి, శాశ్వత స్వామి, శాశ్వత యజమాని పరమిత పరమాత్మయే అసలు స్వామి, శాశ్వత స్వామి, నేను కాదు. ఈశావాస్యమిదం సర్వం, కనకనం కూడా నాది కాదు, పరమిత పరమాత్మ ఉసంగినదే, ఇచ్చినదే నేను భోగించాలి, అనుభవించాలి. అందులో కల్తీ చేసి కాదు, రకరకాల మార్పులు చేర్పులు చేసి కాదు, ఉన్నట్టుగా నేను అనుభవించాలి. అలాగే పంచాలి కూడా, కల్తీని పంచడం కాదు, కలుషాలను మలినాలను పంచడం కాదు, విషాలను పంచడం కాదు, పగలను ద్వేషాలను పంచడం కాదు, కుట్రలను కుతంత్రాలను పంచడం కాదు, అశాంతిని పంచడం కాదు, మన దుఃఖాన్ని పంచడం కాదు. పరమపిత పరమాత్మ ఇచ్చింది దుఃఖము కాదు, సుఖపడడానికి, అనుభవించడానికి. ఎప్పుడది వేద విహిత కర్మలు, పరమాత్మ చెప్పిన కర్మలు చేసినప్పుడే. పరమపిత పరమాత్మ ఇచ్చిందంతా కూడా కస్య ధనమే, సుఖాన్ని ఇచ్చే ధనం ఇదంతా. ఎందుకంటే సుఖస్వరూపుని ధనం. ఎల్లప్పుడు నిత్య సుఖుడు పరమపిత పరమాత్మ, నిత్యానందుడు పరమపిత పరమాత్మ, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. పరమపిత పరమాత్మ ఇచ్చినందుకు కూడా ఆనందమే, ఆనందం కొరకే. ఎందుకంటే పరమపిత పరమాత్మ ధనం ఇదంతా. కస్య ధనం, సుఖస్వరూపిణి, ఈశ్వరస్య ధనం. ఎత్కించ జగత్యాం జగత్, ఏ కొంచెం ఉన్నా అదంతా కూడా. అందుకే మా గృహ ఆశించకూడదు, వారి నుండి వీరి నుండి ఆశించకూడదు. మా గృహ అది గద్ధ స్వభావం. గద్ధ లోభతనానికి గుర్తు గద్ధ. లోభి అంటే గద్ధ, గద్దే, గృధ్రం. మా గృధ, సంస్కృతంలో గద్దను గృధ్రం అంటారు. గృధ్రం అంటే గద్ధ. గ్రద్ద స్వభావం ఉండకూడదు. అదే ఆత్మహరణం చేస్తుంది. ఇదంతా నాదే అనుకుంటే ఆత్మహరణం అవుతుంది. కల్తీ చేస్తే ఆత్మహరణం అవుతుంది, మోసం చేస్తే ఆత్మహరణం అవుతుంది, లోపల ఒకటి బయట ఒకటి ఉంటే ఆత్మహరణం అవుతుంది, ఆత్మద్రోహం అవుతుంది. అది అసుర్యనామతి లోక అంధీన తమసావృత, అసుర లోకాలకు తీసుకెళ్తుంది, నరకలోకానికి తీసుకెళ్తుంది. అంధకారం, ఘనాంధకారంతో ఆవృతమైనటువంటి లోకాలను తీసుకెళ్తుంది. ప్రీత్య ఇక్కడ మరకర్ చనిపోయి అన్నారు.
చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే అంధకారం అనుభవిస్తున్నాం, నరకం అనుభవిస్తున్నాం, రోగాలతో, బాధలతో, అశాంతితో, నిరాశతో, అసంతృప్తితో, ఏ శాంతి లేకుండా, ఏది లేకుండా, మనశ్శాంతి లేకుండా, మనసుకు శాంతి లేదు, ఇంద్రియాలకు శాంతి లేదు, శరీరానికి శాంతి లేదు, అన్ని రోగాలే, అన్ని బాధలే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల సమస్యలు. ప్రతి క్షణం ఆత్మహననం చేసుకుంటున్నాం, ప్రతిదినం ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇలా జరుగుతుంది అంటే ఈశావాస్యం ఇదం సర్వం అర్థం కాలేదు, అలా జీవించడం లేదు. వేదభీత కర్మలు, నిత్య కర్మలు, కామ్యకర్మలు, నైమిత్తిక కర్మలు, యజ్ఞయాగాలు, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, అతిథి యజ్ఞం, బలివేష యజ్ఞము, పితృయజ్ఞం, పంచమహాయజ్ఞాలు పాటించడం లేదు. అహింస, సత్యం, అస్త్యం, బ్రహ్మచర్యం, ఉపగ్రహం పాటించడం లేదు. అష్టాంగ యోగ సాధన చేయడం లేదు. ఆత్మహ్రాసం చేసుకుంటున్నాం, ఆత్మ వికాసం కాదు, ఆత్మోన్నతి చేసుకోవడం లేదు. ఆత్మ అవనతి అవుతుంది, ఆత్మ పతనం అవుతుంది. అలా అవుతుందంటే మనం పైన చెప్పిన 2 మంత్రాల భావం అర్థం కాలేదు, అలా జీవించడం లేదు. పంచమయజ్ఞ కర్మలు, నిత్య కర్మలు, రోజు చేసే ధార్మిక కర్మలు, నిత్య కర్మలు, దైనందిన కర్మలు కూడా ఉంటాయి. ఉదయం లేవడం, చేయడం, శోచనకి వెళ్ళడం, స్నానం చేయడం, దైనందిన కర్మలు కూడా చేయాలి. అవి కూడా వాటిలో కూడా సక్రమంగా ఉండాలి. ఉదయం లేవడం రాదు, రాత్రి పడుకోవడం రాదు, తినడం రాదు, స్నానం చేయడం రాదు, నవ్వడం రాదు, ఏడవడం రాదు, వ్యవహారం చేయడం రాదు. దైనందిన కర్మల్లో కూడా విఫలమైపోతున్నాం. నిత్య కర్మలు అంటే రోజు చేసే ధార్మిక కర్మలు, పంచమ యజ్ఞాలు, వాటిని చేయడం లేదు. కామ్యకర్మలు కూడా చేయడం లేదు. మన కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా సరైన కర్మలు చేయడం లేదు. కనీసం కోరికలు నెరవేర్చుకోవడానికైనా నియమాలు పాటించాలంటే అది కూడా పాటించడం లేదు. అందుకే కోరికలు నెరవేరడం లేదు. కోరికలు నెరవేరడం లేదు అంటే నియమాలు పాటించడం లేదు, ఆ క్రమ పద్ధతిని పాటించడం లేదు, క్రమశిక్షణ లేదు. మనం ఏ కర్మలు చేస్తున్నాం? కర్మలు చేయకుండా ఉండలేము, ఎందుకంటే జీవాత్మలం, కర్మలు చేయాల్సిందే, చేస్తూనే ఉంటాం. మంచి కర్మలు చేయడం లేదు, ఆత్మ ఉన్నతి కర్మలు చేయడం లేదంటే ఆత్మ పతనానికి సంబంధించిన కర్మలు చేస్తున్నాం. ఆత్మహత్య చేసుకుంటున్నాం, ఆత్మహరణం చేసుకుంటున్నాం. ఆత్మహనో జనులు ఆత్మహనులు అవుతున్నారు. పరమిత పరమాత్మను తెలుసుకోవడం అవసరం ఉంటుంది. పరమిత పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. పరమిత పరమాత్మను మనము చూడలేము, ఇంద్రియాలతో గోచరం కాదు పరమిత పరమాత్మ తత్వం కూడా. తత్వం అర్థం కావాలంటే ఈశావాసమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ మంత్రంలో ప్రతి శబ్దం అర్థం చేసుకోవాలి. అంతా ఈశావాసమే, ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా, ఈ విశ్వమంతా కూడా, ఇదం విశ్వం, ఈ విశ్వమంతా, ఈ ప్రపంచమంతా, ఈ జడ జగత్తంతా, ఈ కార్య జగత్తంతా, కనిపించేదంతా, కనిపించనిది కూడా అంతా, అంతా పరమిత పరమాత్మదే. అప్పుడు నేను నేను నాది నాది అనే భావన పోతుంది. నాది నాది కానే కాదు, ఎప్పటికీ కాదు. భ్రమలో ఉండి అలా అనుకుంటాం. అలా అనుకోవడం కూడా ఆత్మహననం అవుతుంది, ఆత్మహత్య అవుతుంది. పరమాత్మ నియమాలకు విరుద్ధంగా, ఎందుకంటే పరమిత పరమాత్మ ఈశుడు, ఈశుని ద్వారా, ఈశ్వరుని ద్వారా వాస్యం ఇదం సర్వం, నాదనుకోవడమే. నాది కానే కాదు, నాది అనుకుంటున్నాం. ఈశుడు నియమాలు పెట్టేవాడు, నియామకుడు. ఎందుకంటే ఐశ్వర్యం అంతా
ఈ విశ్వమంతా తన ఐశ్వర్యమే, ఈ భూగోళం అంతా తన ఐశ్వర్యమే. ప్రతి గోళం, ప్రతి కణం కూడా యజమాని ఉన్నాడంటే అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, నియమాలు ఉంటాయి. ఈశ్వరుడు, పరమేశ్వరుడు ఐశ్వర్యవంతుడు, తన ఐశ్వర్యం ఇదంతా. అటువంటిప్పుడు నియమాలు ఉంటాయి, నియమాలు ఉన్నాయి. ప్రతి గ్రహం, ప్రతి ఉపగ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి కణం కూడా ఈశ్వరుని నియమాలు పాటిస్తుంది. నియమాలు పాటించకుండా ఏ కణం లేదు, ఏ జడ పదార్థం లేదు. ప్రతి పక్షి, ప్రతి పశువు, ప్రతి జీవి, క్రిములు, కీటకాలు కూడా, సూక్ష్మజీవులు కూడా అన్ని పాటిస్తున్నాయి, మానవుడు తప్ప. అందుకే మానవుని కొరకే ఈ ఉపదేశం, ఈ వేదోపదేశం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజయితా మాగృతాకస్య సిద్ధనం కుర్వన్నే దేహ కర్మాణి జిజీవిషశతం సమాహ ఏవం త్వయి నాణ్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్య నామతే లోక. అసూర్య ఆసుర భావాలతో ఉన్నది అసూర్య. నామ అంటే ప్రసిద్ధమైనటువంటిది. తే ఈ లోకాలు, ఈ లోకాలన్నీ కూడా, ఈ లోకాలు అంధేన తమసావృత, అంధకారంతో అంటే ఘనమైనటువంటి దట్టమైన అంధకారంతో, చీకటితో ఆవృతం, కప్పబడినటువంటి లోకాలు, స్థానాలు, పరిస్థితి. లోకాలు అంటే స్థానం కూడా అవుతుంది, లోకం అంటే ఈ ప్రపంచం అవుతుంది, లోకం అంటే జనం కూడా. అటువంటి జన్మలు తాను వాటిని పొందుతాడు, అటువంటి వాటిని పొందుతాడు. ప్రేత్య చనిపోయి, అభిగచ్చంతి పూర్తిగా వాడికి వెళ్ళిపోతాడు, లేదా వాటిని పొందుతాడు. ఎవరు ఇటువంటి వారు? తే వారు. ఏకే చ ఆత్మహనో జన, ఎవరైతే ఆత్మహనం చేసుకుంటారో అటువంటి వారు, ఆత్మహ్రాసం చేసుకుంటారో, ఆత్మోన్నతి చేసుకోరు. ఆత్మోన్నతి ముఖ్యం. నిజానికి అసలైన వికాసం, అసలైన పురోగతి, ప్రగతి ఆత్మ వికాసమే, ఆత్మోన్నతి. ఆత్మహ్రాసము కాదు, ఆత్మహననం కాదు. పరమాత్మ అంతటా ఉంటాడు, మనలా కదలిక అవసరం లేదు. ఏకదేశి కాదు, సర్వదేశి, సర్వత్రా ఉంటాడు, అంతటా ఉంటాడు. పరిగెత్తవలసిన అవసరం లేదు. మనం ఎంత పరిగెత్తినా మనకంటే ముందే ఉంటాడు, ఎందుకంటే అక్కడ కూడా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు. కాబట్టి వాయువు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, వాయువులాగా అంతటా. కదలడం అవసరం లేదు పరమపిత పరమాత్మ. పరమపిత పరమాత్మను ఇంద్రియాల ద్వారా పొందలేము. ఇంద్రియాల ద్వారా పొందుతున్నామంటే అది పరమపిత పరమాత్మ కాదు. ఎందుకంటే పరమపిత పరమాత్మ ఇంద్రియాలకు అందడు, ఇంద్రియాల ద్వారా గోచరం కాదు, ఇంద్రియ గోచరం కాదు పరమపిత పరమాత్మ. ఇంద్రియాతో తెలుసుకుంటున్నాము అంటే అది పరమపిత పరమాత్మ కాదు, జడం. ఈ జడాన్ని మాత్రమే పొందుతాం. పరాంచి కాని ఇంద్రియాలు బయట నుంచి తెలుసుకుంటాయి. కళ్ళైనా, చెవులైనా, ఏదైనా బయట నుంచే పరాంచి కాని, లోపల నుంచి తెలుసుకోవడం కష్టం. బయట నుంచి తెలుసుకుంటున్నామంటే అది పరమపిత పరమాత్మ కానే కాదు. నా కళ్ళతో చూశానంటే పరమపిత పరమాత్మను కాదు. ఆ విషయాన్ని చెబుతున్నారు ఈ మంత్రంలో. తదేజతి, అనేజదేకం, 4వ మంత్రం. అనేజదేకం మనసో జవీయో నైన దేవ ఆప్నువన్ పూర్వమర్షత్. అనేజదేకం, అన్ ఏజతి, ఏజతి అంటే కంపించడం, గతి కలగడం.
కంపనం లేదు, గతి లేదు, చలనం లేదు పరమిత పరమాత్మ. అనేజ, అది ఏకం, ఒకటే. పరమిత పరమాత్మ ఒక్కడే, ఏకం అనేజ, అది కదలదు, ఒకటి మాత్రం కదలదు. దానికి జన్మ లేదు, శరీరంలోకి రావడం పోవడం లేదు, అక్కడ ఇక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ప్రయాణం చేయడం అవసరం లేదు, కంపనం లేదు. జవీయో, అన్నిటికంటే ఎక్కువ వేగం గలది, కదలదు, అక్కడే ఉంటుంది, అంతటా ఉంటుంది కాబట్టి అన్నిటికంటే వేగం. మనస్సు కంటే వేగం. మనస్సో జవీయో, అన్నిటికంటే వేగవంతమైంది మనస్సు. గాలి కంటే వేగం మనస్సు, అన్నిటికంటే వేగం మనస్సు. ఆ మనస్సు కంటే వేగం పరమిత పరమాత్మ. మనస్సో జవీయ నా ఏన దేవ ఆప్నువన్ పూర్వమర్షత్, దాన్ని నా పొందలేం. వీటి ద్వారా దేవ, ఈ దివ్య గుణయుక్తమైనటువంటి ఇంద్రియాల ద్వారా, దివ్య గుణయుక్తమైనటువంటి ఇంద్రియాల ద్వారా దివ్యాన్ని చూడాలి, దివ్యాన్ని వినాలి, దివ్యాన్ని తాకాలి, దివ్య రుచిలో తీసుకోవాలి, దివ్య వాసన తీసుకోవాలి, దివ్య గంధము, దివ్య రుచి, దివ్య దర్శనం, దివ్య శ్రవణం ఉండాలి. ఇంద్రియాల ద్వారా చేసే పని అది. అయినప్పటికీ కూడా అటువంటి ఇంద్రియాల ద్వారా కూడా ఆప్నువన్ పూర్వమర్షత్, ఇంద్రియాలు చేరుకోలేవు. అంతకంటే ముందే పరమిత పరమాత్మ ఉంటాడు. చూద్దామని వెళ్ళేసరికి అక్కడ ముందే ఉంటాడు, వినడానికి ముందే, అన్నిటికీ ముందే. ఇంద్రియాల ద్వారా పొందడం సాధ్యం కాదు, ఇంద్రియాలు కూడా అందుకోలేవు. నా ఏన దేవా, ఈ దేవ అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా పొందలేం, ముందే ఉంటాడు కాబట్టి. దీని అర్థం ఇంద్రియాల ద్వారా పొందడం ఉండదు, ఇంద్రియాల కంటే ముందే, మనసు కంటే ముందే. తద్ధావతో అన్యాన్ అన్యాన్ అతి ఏతి, ఎవరైతే పరిగెత్తుతున్నారో వారికంటే ముందే ఉంటాడు. పరిపెత పరమాత్మకు పరిగెత్తవలసిన అవసరం లేదు. ధావత తద్ధావతో తత్ అపరిమిత పరమాత్మ, ధావత ఎవరైతే పరిగెత్తుంటారో వారు కూడా పరిమిత పరమాత్మ పొందలేరు. అంతకంటే ముందే, వీళ్ళు పరిగెత్తి అక్కడికి చేరేసరికి అంతకంటే ముందే ఉంటాడు పరిమిత పరమాత్మ. పరిగెత్తకుండానే, కాళ్ళు లేకుండానే, ఎందుకంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అతి ఏతి, పరిమిత పరమాత్మ అందరిని కూడా దూరం ఉంచేస్తాడు, అంటే ముందే ఉంటాడు, అందరిని వెనకబెట్టేస్తాడు, అందరు వెనకెళ్ళిపోతారు. పరిమిత పరమాత్మ అతి ఏతి, పరిమిత పరమాత్మ తిష్టత్, ఆగి ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. తిష్టత్ తస్మిన్నపో, అందులో అప అంటే నీటిలో అని అర్థం వస్తుంది. ఇక్కడ అప అంటే కర్మలు. మాతరిష్వ దధాతి, మాతరిష్వ అంటే వాయువు, మాతరిష్వ అంటే జీవాత్మ. గాలి మాతరిష్వ తేలిక ఉంటుంది, కానీ ఆ గాలి నీటిని కూడా లాక్కెళ్తుంది, నీటి ఆవిరిని. అలాగే జీవాత్మ కూడా కర్మలు చేస్తాడు. అప అంటే కర్మలు కూడా అర్థం వస్తుంది. పరమిత పరమాత్మ ఏ కదలిక లేకుండా, ఏ కంపనం లేకుండా ఉంటాడు. మనసు కంటే ముందే, మనసు కంటే ఎక్కువ వేగం గలవాడు. ఇంద్రియాల ద్వారా పొందలేం పరమిత పరమాత్మను. పరమిత పరమాత్మ స్థిరంగా ఉంటాడు. ఎవరైతే పరిగెత్తుంటారో వారి కంటే ముందే ఉంటాడు, వారు వెనుకబడిపోతారు. పరమిత పరమాత్మ ముందే ఉంటాడు. ఈ విధంగా జీవాత్మ కంటే ముందే ఉంటాడు. ఇక్కడ మాతరిష్వం అంటే జీవాత్మ, మాతరిష్వం అంటే వాయువు,
జీవాత్మ కంటే ముందే ఉంటాడు, జీవాత్మ కంటే శక్తివంతుడు, జీవాత్మ కంటే సూక్ష్ముడు పరమపిత పరమాత్మ. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యనత్యతి తిష్టత్ తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి. అన్ ఏజద్ ఏకం మనసః జవియః న ఏనత్ దేవాః ఆప్నువన్ పూర్వం హర్షత్ తత్ ధావతః అన్యాన్ అతియేతి తిష్టత్ తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి. ఇది మంత్రం. ఈ విధంగా మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? కుర్వన్నే దేహ కర్మాని, ఈ మంత్రం యొక్క సారం, మంత్రం యొక్క వివరణ భగవద్గీత. ఒక మంత్రం యొక్క వివరణ కొరకు మొత్తం భగవద్గీతను చెప్పాల్సి వచ్చింది శ్రీకృష్ణునికి. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత అంతా కూడా ఈ యొక్క మంత్రం యొక్క వివరణయే కుర్వన్నే దేహ కర్మాని. ఈ విధంగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క భగవద్గీత అనుకుంటే ఎన్ని భగవద్గీతలు కావాలి, ఎన్ని శాస్త్రాలు కావాలి. అటువంటి సారయుక్తమైనటువంటి, ఎంతో అర్థాన్ని గర్భంలో దాచుకున్నటువంటి ఈ మంత్రాలు ఉన్నాయి ఇందులో. పరమపిత పరమాత్మ గురించి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యత. తత్ ఆ పరమపిత పరమాత్మ ఏజతి, గతి కలవాడు, కంపనం కలవాడు. పరమపిత పరమాత్మ తద్ ఆ పరమపిత పరమాత్మ ఏజతి కంపిస్తాడు, గతి ఉంటుంది, కదులుతాడు. తన్నైజతి ఆ పరమపిత పరమాత్మ నా ఏజతి కంపించడు, గతి లేదు. తద్ దూరే పరమపిత పరమాత్మ దూరం. తద్ ఆ పరమపిత పరమాత్మ నిశ్చయంగా, అంతికే దగ్గర. తద్ అంతరస్య ఆ పరమపిత పరమాత్మ లోపల కూడా ఉంటాడు. సర్వస్య అందరి లోపల కూడా. తదు అదే, సర్వస్య అస్య బాహ్యత అందరికంటే బయట కూడా. పరమపిత పరమాత్మ యొక్క స్థితి గురించి చెప్పడం జరుగుతుంది. పరమపిత పరమాత్మకు చలనం ఉంది, చలనం లేదు, దూరము, దగ్గర, అందరి లోపల, అన్నిటికీ బయట. ఎవరికి అంటే అర్థం కాని వారికి, మూర్ఖులకు లేదా దుష్టులకు, దుర్మార్గులకు. అర్థం కాకపోతే పరమపిత పరమాత్మ కదులుతాడు, అవతరిస్తాడు, అక్కడి ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు, రాక్షసులతో యుద్ధం చేస్తాడు, వారిని సంహరించడానికి, వారి యొక్క ఆగడాలను అణచివేయడానికి జన్మిస్తాడు, మానవ రూపంలో వస్తాడు, ఇలా అనుకుంటారు. తన్నైజతి అర్థం చేసుకుంటే ఈశ్వరోపాసకులకు, సరైన వివేకం ఉన్న వారికి, అవగాహన ఉన్న వారికి పరమపిత పరమాత్మ నా ఏజతి కంపించడు, కదిలాడు, అవతారాలు అవసరం లేదు. తద్దూరే అర్థం కాకపోతే దుర్మార్గులకు, దుష్టులకు పరమపిత పరమాత్మ దూరం, అందడు, మోక్షం లభించదు. తద్వంతికే అర్థం చేసుకున్న వారికి, ఆచరించే వారికి పరమపిత పరమాత్మ ఇక్కడే, తన ఆత్మ లోపలే, అంతరాత్మ పరమపిత పరమాత్మ ఇక్కడే, అతి సమీపం పరమపిత పరమాత్మ. అమ్మ నాన్నల కంటే ముందే, బంధువుల కంటే ముందే, అందరికంటే ముందే మనల్ని ఆదుకుంటాడు, రక్షిస్తుంటాడు. తదంతరస్య సర్వస్య, అన్నిటికీ బయట కూడా, లోపల కూడా, అన్నింటి లోపల ఉంటాడు. అర్థం చేసుకుంటే, అర్థం కాకపోతే బయట. కేవలం లోపల మాత్రమే కాదు, సర్వాంతర్యామి, సర్వ్యాపకుడు, లోపల బయట అంతటా ఉంటాడు పరమపిత పరమాత్మ. పరమపిత పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తదేజతి
తదేజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ అంతికే తత్ ఉ అంతికే తద్ అంతరస్య సర్వస్య తత్ ఉ సర్వస్య అస్య బాహ్యత. ఈ కనిపించే జగత్తు లోపల కూడా బయట కూడా విశ్వాన్ని దాటి కూడా పాదస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతంది. ఈ విశ్వమంతా కూడా లోపల కూడా బయట కూడా పరపిత పరమాత్మయే. ప్రతి కణము లోపల ప్రతి కణము బయట, అణువు లోపల అణువు బయట ఉండి రక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు పరపిత పరమాత్మయే. కాబట్టి ఈశావాస్యం ఇదం సర్వం. అందుకే ఐశ్వర్యవంతుడు, అందుకే నియామకుడు, నియంత, యముడు, యమధర్మరాజు పరపిత పరమాత్మయే. ఈ భావన గనక ఉంటే, అర్థం చేసుకుంటే తప్పులు చేయడానికి వీలు లేదు, అధర్మం చేయడానికి, పాపం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఏది నాది కాదు, అంత పరమిత పరమాత్మయే. పరమాత్మ యొక్క ఆజ్ఞలను, ఆదేశాలను పాటించడమే నా కర్మ. కుర్వన్నే దేహ కర్మని, అలా జీవించాలని కోరుకోవడమే. సొంత ఆలోచన లేదు, సొంత నిర్ణయం అవసరం లేదు, సొంత నియమాలు అవసరం లేదు. పరమిత పరమాత్మను అర్థం చేసుకోకుండా, ఆ కర్మలు చేయకుండా ఉంటే అభిగచ్చంతి, అంధకార లోకాలు వెళ్ళిపోతాం. అసూర్యనామతే లోక అంధేన తమసావృత, తమస్సుతో, అంధకారంతో, అజ్ఞానంతో ఆవృతమైనటువంటి ఆ లోకాలకు వెళ్ళిపోతాం. నీచకర్మలు పొందుతాం, నరకాన్ని అనుభవిస్తాం. ఆత్మహనం, ఆత్మహరణం చేసుకోకూడదు. ఇక్కడ ఆత్మహరణం అంటే పరమాత్మ చెప్పినట్టు చేయడమే ఆత్మ వికాసం. నాకు ఎలా అనిపిస్తే అలా చేయడం కాదు. ఆత్మ చెప్పినట్టు అంటే జీవాత్మ చెప్పినట్టు కూడా కాదు, ఇంద్రియాలు చెప్పినట్టు కాదు, శరీరం చెప్పినట్టు కాదు, మనుషులు చెప్పినట్టు కాదు, వారు వీరు చెప్పినట్టు కాదు, ఎవరో చెప్పినట్టు కాదు, ఈ సమాజం చెప్పినట్టు కాదు. రకరకాల సమాజాలు ఉంటాయి, రకరకాల ఆచారాలు ఉంటాయి. ఇంటి ఆచారాలు, కులాచారాలు, జాతి ఆచారాలు, ప్రాంత ఆచారాలు, దేశ ఆచారాలు, ఇవి కాదు. దాటి, అన్నిటిని దాటి, ఓం ఖం బ్రహ్మ, ఆకాశం దాటి కూడా, విశాలమైన ఆకాశాన్ని దాటి కూడా అలా ఆలోచించాల్సి వస్తుంది. చివరికి పరమాత్మ ఆచారాలు, కులాచారం కాదు, ఇంటి ఆచారం కాదు, సొంత ఆచారం కాదు, సొంత నిర్ణయం కాదు, సొంత భావన కాదు, సొంత విచారం కాదు, పరమాత్మ విచారం, పరమాత్మ ఆచారం, పరమాత్మ ఆదేశాలు పాటించడమే. అలా పాటించినప్పుడే ఆత్మ హరణం జరగదు. ఎందుకంటే పరమిత పరమాత్మ యొక్క వ్యవస్థలో, నియమాలు ఏ పొరపాటు ఉండదు, ఏ దోషం ఉండదు. అటువంటి ఆ ఆదేశాలను పాటించడమే, ఆ నియమాలను పాటించడమే, ఆ క్రమంలో ఉండడమే, ఆ క్రమశిక్షణ పాటించడమే అన్నీ చేస్తున్నాయి. కేవలం మనిషి మాత్రమే ఓడిపోతున్నాడు, పడిపోతున్నాడు. అందులో నేనే ఉన్నాను, నేనే ఓడిపోతున్నాను, నేనే పడిపోతున్నాను, నన్ను నేను చంపుకుంటున్నాను, ఆత్మ ద్రోహం చేసుకుంటాను, ఆత్మ మోసం చేసుకుంటున్నాను. లోపల ఒకటి, బయట ఒకటి. నవ్వు లేకుండా నవ్వుతాను, ఆకలి కాకుండా తింటాను, మొహమాటానికి తింటాను, తప్పని తెలిసి చేస్తాను. ఇది పొరపాటు, ఈ వ్యవహారం మంచిది కాదు, అయినా చేస్తాను. ఆత్మ మోసం చేసుకుంటాను. చివరికి ఆత్మబలం పోతుంది. అందుకే రోగాలు వస్తాయి, భయాలు వస్తాయి, గుండె రోగాలు వస్తాయి, శరీరంలో అంగాలు బలహీనపడిపోతాయి. మనోబలం ఉండదు, ఇంద్రియాల బలం ఉండదు, శరీర బలం ఉండదు. చతికిల పడిపోతాం. నిరాశ, నిస్పృహాలు, అసంతృప్తి, భయము, చింత, బెంగ, దిగులు, మానసిక అశాంతి వలన, మానసిక ఒత్తిడి వలన రకరకాల రోగాలు కూడా వస్తాయి. చర్మ వ్యాధులు కూడా వస్తాయి, గుండె రోగాలు వస్తాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకంటే లోపల ఉత్సాహం లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు, సంతోషం లేదు, సాహసం లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు. ఆత్మబలం పోయింది, ఆత్మను చంపేశాను.
ఎందుకంటే ఎవరు చెప్పినట్టు వింటున్నాం? పరమాత్మ చెప్పినట్టు వినడం లేదు. పరమాత్మ దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకే అంధేన తమసావృత తాస్తి ప్రీతి అభిగచ్చంతి. పడిపోతారు, పతనం అయిపోతారు అటువంటి వారు. ప్రీత్య పోయి కాదు, ఇప్పుడు ఉండి కూడా బ్రతికి ఉండగానే కష్టాలు అనుభవిస్తారు, రోగాలు అనుభవిస్తున్నారు, అశాంతిని, బెంగను అనుభవిస్తారు. లోపల అశాంతి ఉంది, బెంగ ఉంది, రోగాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, నిరాశ ఉంది అంటే మనం పరమాత్మ చెప్పినట్టు వినడం లేదు. ఏవం త్వయినానే థేతోస్తిన కర్మ లిప్యతేనరే. పరమాత్మ చెప్పినట్టు వినడం లేదు. కురు అనేవి కర్మాన్ని చేయడం లేదు. అలా జీవించాలని కోరుకోవడం లేదు. కొందరికి జీవించాలని కూడా ఉండదు. 100 ఏళ్ళు జీవించాలని ఉందా అంటే భయం వేస్తుంది. 100 ఏళ్ళు జీవించడమ్మా, ఇన్ని కష్టాలతో, ఇన్ని బాధలతో, ఇన్ని నొప్పులతో, ఇంత అశాంతితో, ఇన్ని అవమానాలతో, ఇన్ని నష్టాలతో, ఎంతో దుఃఖం, విషాదం ఉంది. ఈ ఏడుపులతో, ఈ అశాంతితో జీవించడం కష్టమే. తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఎందుకంటే అన్ని కష్టాలే, అన్ని బాధలే కాబట్టి. ఏ బాధలు లేకుండా, ఏ వ్యాధులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఉన్నప్పుడు ఇంకా ఉండాలనిపిస్తుంది. సుఖాన్ని రాగం పెరుగుతుంది, ఉండాలనిపిస్తుంది. దుఃఖానుషి ద్వేష, వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొందరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొందరు ఇంకా తొందరపడి ఆత్మహత్య చేసుకుంటారు. శరీరం నుంచి వారికి వారే వెళ్ళిపోతారు. పరమాత్మ యొక్క ఆదేశం కాదు ఆత్మహత్య చేసుకోవడం, తొందరగా వెళ్ళిపోవడం అనేది. అది పారిపోవడం అవుతుంది, తప్పించుకోవడం అవుతుంది. మళ్ళీ తప్పదు. అటువంటి వారు కూడా నరకలోకాలు అనుభవిస్తారు. నరక జన్మలు వస్తాయి, నీచ జన్మలు వస్తాయి. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏ కే చ ఆత్మహనో జనా. పరమాత్మ అర్థం చేసుకోవాలి. అనేజ ఏకం మనసోజవీయో, మనసు కంటే వేగవంతం, ఇంద్రియాలు అందుకోలేవు. నా ఏన దేవ నా ఆప్నువన్, దేవతలు ఇంద్రియాలు నా ఆప్నువన్ పొందలేవు, అర్థం చేసుకోలేవు. ఎందుకంటే పూర్వమే అర్షత్, పరమాత్మ పూర్వం ముందే ఉంటాడు. అర్షత్ అంటే అక్కడ చేరి ఉంటాడు. హర్షత్ అక్కడ ఉపస్థితి ఉంటాడు. హర్షత్ తద్ధావతో పరిగెత్తేవారు పరిగెత్తుతుంటారు, అలసిపోయి ఉంటారు. చూసేసరికి అక్కడ పరమాత్మ ఉంటాడు, మనకంటే ముందే ఉంటాడు. తద్ధావతో అన్యనత్యతి, అందరిని దాటేసి ఉంటాడు పరమాత్మ. తిష్ట తస్మిన్ నపు, తిష్ట వేసి ఉంటాడు, స్థిరమై ఉంటాడు పరమాత్మ. తస్మిన్ నపు మాతరేశ్వ దధాతి, ధారణ చేసి ఉంటాడు. మాతరేశ్వ వాయు జలాన్ని ధరించినట్టుగా జీవాత్మ కర్మను ధరించి ఉండాలి. కర్మలు చేయడమే ముఖ్యం, వేదహిత కర్మలు చేయడమే ముఖ్యం. అంతటా పరమాత్మ ఈశావాస్యమిదం సర్వం, కణకణములు, అణువులు, అంతటా అన్ని లోకాల్లో, లోపల బయట అటువంటి పరమాత్మ. అలా ఉన్నప్పుడు అటువంటి వారికి ఏం జరుగుతుందో చెప్పడం జరుగుతుంది. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మ ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. ఈ మంత్రం రేపు చూద్దాం. అలాగే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత. ఈ రెండు చాలా గొప్ప మంత్రాలు. పరమాత్మను అర్థం చేసుకోవాలి. ఇటువంటి భావం, ఇటువంటి అర్థం ఉన్నటువంటి శ్లోకాలు భగవద్గీతలో చాలా వస్తాయి మనకు. పరమాత్మ అంతటి ఉంటాడు. అలా అంతటా పరమాత్మను చూసేవాడు తప్పులు చేయడు. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. అన్ని భూతాలు, అన్ని ప్రాణుల్లో తనను చూసుకోవడం, తనలో అన్నిటిని చూసుకోవడం, అన్నిటిలో పరమాత్మను చూసుకోవడం. అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు, నాలో, నీలో, అందరిలో. అన్ని జీవాత్మ స్వరూపం ఒకటే. చీమైనా, ఏనుగైనా. ఏ మోహం లేకుండా ఉంటే ఏ కష్టం ఉండదు, ఏ శోకం ఉండదు. తత్ర కో మోహ కా శోక ఏకత్వం అనుపశ్యత.
ఇంతవరకు తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తద్ ఊ సర్వస్య బాహ్యత సర్వస్య అస్య బాహ్యత. ఇంతవరకు ప్రయత్నం చేసినాం. ఎస్తు సర్వాణి భూతాన్ని నుంచి తర్వాత రేపు చూసుకుందాం. పిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు వారికి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, సాధకులారా, అంతా పరంపిత పరమాత్మదే. మనం మాట వరుసకు చెప్పుకున్న వాస్తవానికి పరంపిత పరమాత్మయే. భ్రమలో ఉండకుండా ఉండాలి, ఆత్మహరణ చేసుకోకుండా ఉండాలి. ఇది పరీక్ష. మనలో నిరాశ ఉంది, భయం ఉంది, అసంతృప్తి ఉంది, బెంగ ఉంది అంటే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం, ఆత్మహరణం చేసుకుంటున్నాం, ఆత్మద్రోహం చేసుకుంటున్నాం అని గమనించాలి. పరమిత పరమాత్మ చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు, మనకంటే ముందే ఉంటాడు. ఇంద్రియాలతో పొందలేం. మనసు కంటే ముందు, మనకంటే ముందు, మనిషి కంటే ముందు, అందరికంటే ముందు అంతటా ఉన్నాడు. ఆత్మహరణం చేసుకుంటే, ఆత్మ వికాసం లేకపోతే, ఆత్మోన్నతి జరగకపోతే తర్వాత వచ్చే జన్మ మంచిది కాదు. నీచ జన్మలు వస్తాయి. వచ్చే జన్మే కాదు, వచ్చే దినం కూడా, వచ్చే క్షణం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము. ఇప్పుడు గనక ఆత్మద్రోహం చేసుకుంటే వచ్చే క్షణము, ఈరోజు చేసే కర్మ ఒక్కోసారి వెంటనే దానికి ఫలితం వచ్చేస్తుంది. రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, అలా వచ్చే జన్మలో కూడా కావచ్చు. కర్మఫలం, కొన్ని కర్మలకు ఫలం వెంటనే లభిస్తుంది, కొన్ని ఆలస్యంగా. విత్తనం నాటగానే పంట రాదు, ఔషధం వేసుకోగానే రోగాలు పోవు. సమయం సమయం అవసరం ఉంటుంది. కొన్నిటికి అలా కాదు, వెంటనే. కర్మలు మనకు నచ్చిన కర్మలు కాదు, ఈశ్వరుడు మెచ్చిన కర్మలు చేయడానికి ప్రయత్నం చేద్దాం, సాధిద్దాం. ఈ క్షణమే, ఈ దినమే, ఈ శరీరం ద్వారానే, ఈ జన్మ ద్వారానే, ఇప్పుడే. కుర్వన్ నేవేహ కుర్వన్ ఏవ ఇహ కర్మాని. ఈ లోకంలో, ఈ జన్మలో, ఇప్పుడే, ఇక్కడే, ఈ శరీరంతోనే కర్మలు చేస్తూ అమృత పరమాత్మ పొందాలి. దానికి ముందు నరులం కావాలి. వానరతనం మానుకొని నరులం కావాలి. అంటకుండా ఉండాలి, దేని అంటుకోకుండా ఉండాలి, అనాసక్తులం ఉండాలి, నిస్సంగులమై ఉండాలి. అలా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఇదంతా. ప్రయత్నం చేద్దాం, పాటిద్దాం, ఆచరిద్దాం. పంపిత పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. జీవించుండగానే ఇప్పుడే జీవన్ముక్తులం కావడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సంభవం, సాధ్యం. ఓం శం శుభం. ఓం ఓ ఓ శాంతి 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 శాంతి.